హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియో అప్లోడ్ చేస్తే దీనికి మరి యూట్యూబ్ అంటే నేను వాయిస్ అంటే ఇవ్వలేదు. వాయిస్ దేనికి ఇవ్వలేదంటే నా వాయిస్ అయితే నిన్న అస్సలు బాగాలేదండి. వాయిస్ అనేది క్లారిటీ రాలేదు, ఒంట్లో బాగోక. దానివల్ల వాయిస్ ఇవ్వలేకపోయాను. దానికోసం మ్యూజిక్ పెడితే యూట్యూబ్ అనేది తీసుకోలేదు ఆ వీడియోని. అందుకే నేను మళ్ళీ మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఆ మేడం వాళ్ళు 4 రోజులకి అని చెప్పి ఇలా తీసుకొచ్చారు ఇక్కడికి. నేనైతే ఫస్ట్ రానని చెప్పి అయితే నేను మా మేడంకి చెప్పాను, పర్లేదు రా, మరి ఎవరున్నారు ఇంకా పిల్లని చూసుకోవడానికి తను ఉంటుంది, ఇంకా క్లీనింగ్కి కట్టా కావాలి కదా, నువ్వు ఉండాలి, ప్లీజ్ రా 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 అని చెప్పి బతిమాలింది. బతిమాలంతో నేనైతే వచ్చాను. చూసారు కదా, ఇది మార్నింగ్ 9 అవుతుందండి. 9 మంచి ఎండ, ఇది మంచి ఎండలో నేనైతే బయటకు వచ్చి అప్పుడే లేచి తీసాను. చూసారు కదా, ఎవరు లేరు ఈ టైం అప్పుడు. కానీ నైట్ టైం కూడా ఎలా ఉన్నది అన్నది మీరు లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది లాస్ట్ కూడా ఏం జరుగుతుంది, ఇంకా ఏమేమి ఉన్న స్పెషల్ అనేది లాస్ట్లో కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, దాని గురించి అనేది మీకు వీడియో తీసాను. లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. అలాగే వీళ్ళు ఉండే రూమ్స్, వీళ్ళకి ఏమి ఇచ్చారు, రెంట్కి ఉండడానికి ఎలా ఉన్నాయి రూమ్స్ అనేది కూడా నేను చూపిస్తాను ఒకసారి, అది కూడా చూడండి. అద్దెకి ఉన్న రెంట్ రూమ్స్ ఇక్కడ మన ఇండియాలో ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి అన్నది కూడా మీరు ఒకసారి చూడండి. వీళ్ళకైతే ఇదైతే హాల్ అయితే ఇలా ఇచ్చారన్నమాట. డైనింగ్ టేబుల్, ఇది వంటగది ఇంకా సపరేట్గా అయితే లేదు. టీవీ కూడా అక్కడే ఉంది. వంటగది సపరేట్గా లేదు, వంటగది ఇలాగా హాల్లోనే ఇచ్చారు ఇలాగా. దానికి గ్యాస్ బండ్ అనేది లేదండి ఏ రూముల్లో కూడా. అలా కరెంట్ గ్యాస్లు అయితే ఉన్నాయి. అదైతే స్లోగా వస్తుందన్నమాట. దాని మీద వంట చేసుకోవడానికి అయితే అసలు అవ్వదు. అందుకని బయట నుండి తెప్పించుకునే తింటున్నాం. ఏదో చిన్న ఏమైనా కాల్చుకుండి ఏమైనా త్వరగా అయిపోయి ఆమ్లెట్లు గట్టా ఏమైనా అయితేనే దాని మీద చేసుకుంటున్నాం. ఇవైతే రూములండి. ఇదైతే మాకు ఇచ్చిన రూము, పని మనిషికి ఇచ్చిన రూమ్ ఇది. పని మనిషికి ఒక బెడ్ అన్నమాట. అంటే ఒక పని మనిషినగా తీసుకొస్తారు, ఇలా ఇద్దరేసిన తీసుకొస్తారని వాళ్ళకి తెలియదు కాబట్టి ఓన్లీ ఒక బెడ్రూమ్కి, ఒక మనిషికి ఒక బెడ్రూమ్కి అలాగా ఒక బెడ్. ఇది బాత్రూమ్ అన్నమాట. పని మనిషికి సపరేట్గా అందులోనే ఒక రూమ్లో పక్కన బెడ్, పక్కన ఇలా బాత్రూము సపరేట్గా. ఇది ఇక్కడికి ఎలాగ అయిపోయిందండి. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇలా వెళ్ళాలి. ఇలా తిరిగి వెళ్తే అది మా మేడం వాళ్ళ రూమ్ ఉంటుంది. అక్కడ మా మేడం వాళ్ళ రూము, పెద్ద బెడ్ ఉంటుంది, అది మా మేడం వాళ్ళ రూము. నెక్స్ట్ అయితే అది మా మేడం వాళ్ళ రూమ్ అండి. మా మేడం వాళ్ళ రూము ఇద్దరు భార్యాభర్తలకి. ఇదేమో బాత్రూమ్ పిల్లలకి. ఇదేమో 4 పిల్లలు, అంటే 4 చిన్నపిల్ల ఒక పాప, పెద్దోళ్ళు నలుగురికి 2 రూమ్లు అయితే వీళ్ళు తీసుకున్నారు. ఇది ఇద్దరికి చెరుకో బెడ్ అన్నమాట. ఇద్దరు మగోళ్ళకి చెరుకో బెడ్, ఇద్దరు మగోళ్ళకి చెరుకో బెడ్. ఒక మగోళ్ళకి, ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి ఒక బెడ్. ఇలాగ 4కి 2 రూములు. ఇలా బెడ్లు అయితే ఇలా ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా చాలా బాగున్నాయండి, చాలా క్లాస్గా ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అయితే ఇంకో 2 రూములు ఇవి. ఇందులో చిన్నపిల్ల సామాను అంటే బట్టలు అవి కూడా ఇక్కడ పెట్టుకున్నది వేరే పని మనిషి. ఓన్లీ పిల్లని చూస్తుంది ఆవిడ. నేనైతే క్లీనింగ్ అవి, నేను పిల్లలు బట్టలు కట్ట ఎక్కడైనా ఇక్కడ పడేస్తూ ఉంటారు కదా, అవన్నీ తీసి మనం మడత పెట్టి బట్టలు ఉతికి బట్టలు ఆరబెట్టి ఆ పని అయితే మనం చేయాలి. అదైతే బెడ్లో ఇచ్చారు వాళ్ళు ఇద్దరికి, 4 పిల్లలే బెడ్లు. అది ఇదైతే ఇలాగ చిన్నపిల్ల బెడ్ అలా పైన వేసి అలా వేసి ఉంచాము. తర్వాత నెక్స్ట్ సాయంత్రం అయిందండి. సాయంత్రం అయినప్పుడు మా మామ పిల్లని తీసుకొని అలా వెళ్ళని చెప్పి అన్నది. ఆ పిల్ల మట్టిలో ఆడుకుంటుందని చెప్పి నేనైతే అలా తీసుకొని పిల్లని వెళ్ళాను. చూసారు కదా, ఇంకా ఎండ అలా ఉంది. 4-5 అవుతుందండి టైము. ఇంకా ఎండగా ఉంది. మనుషులు అయితే ఇంకా ఎవరు రాలేదు, అప్పుడప్పుడు వస్తున్నారు. అందరూ ఆ టైం అప్పుడు రూముల్లో ఉంటారు. చాలా అంటే చాలా ఉడుగ్గా ఉంది. నేనైతే ఆ పిల్లని తీసుకొని వచ్చాను. 2 డ్రింకులు, 2 మంచీళ్ళు, 2 ఏవో ఇచ్చేసి పంపించి తినండి అక్కడికి వెళ్ళి అని చెప్పి ఇచ్చేసారు ఆ పిల్లకి. నాకు అక్కడ కూర్చొని ఏదో కొద్దిసేపు కూర్చొని ఆ పిల్ల ఆడుకుంటూ ఉంది. నేనైతే కొంచెం వీడియో తీసుకున్నాను మీ అందరికీ చూపించడం కోసం. ఇది చూసారు కదా, మీకు తెలిసిందే, ఉయ్యాలా జంపాలా ఆడుకునేది. నేను అసలు భయపడ్డానండి రావడానికి. ఎందుకు భయపడ్డాను అన్నది మీకైతే వీడియోలో చెప్పాను. అంటే నేను సౌదీ తీసుకెళ్తారని నాకు తెలియదండి. నేను ఫస్ట్ వచ్చేటప్పుడు నాకు వీసా ఇచ్చిన వాళ్ళకి తెలుసు సౌదీ తీసుకెళ్తారని.
ఏదో తీసుకెళ్ళిన వాళ్ళు ఒకరోజు 2 రోజులు వారం రోజులు తీసుకెళ్తారు, కానీ 3 నెలలు ఇక్కడ ఉండి 3 నెలలు అక్కడ ఉంచేవారు, తీసుకెళ్ళేవారు. ఆ ఇల్లు తీసారు నాకు వీసా. అలాగే నేను బాధపడుతూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయితే అక్కడ మామూలుగా కూడా లేదండి, మామూలుగా ఇలా ఇల్లులు కూడా లేవు. ఎడారిలో అన్ని ఖర్జూరం తోటల్లో అక్కడక్కడ రేకుల షెడ్లు, వాళ్ళ ఫ్యామిలీకి రేకుల షెడ్డు, పని మనిషికి ఇక్కడేమో వీళ్ళ ఇల్లు అయితే అక్కడ ఎక్కడో పని మనిషి రూము, అంత దూరాన్ని ఇచ్చేవారు. నాకైతే చాలా భయంగా ఉండేది. తోడు ఇంకో పని మనిషి కూడా ఉండేది కాదు. మా ఫ్యామిలీ వెళ్తే నన్ను ఒకదాన్ని తీసుకెళ్ళేవారు. అలా ఎవరి ఫ్యామిలీ వస్తే వాళ్ళు పని మనిషినే తీసుకెళ్తారు. నేనైతే రానని చెప్పి ఎన్నిసార్లు బలవంతం చేసిన, ఎన్నిసార్లు చెప్పినా ఇంటికి పంపించామన్నా పంపించే వరకు అది అలా సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నరలో 4 సార్లు 5 సార్లు నన్ను అయితే సౌదీ తీసుకెళ్లారు. ఏంటంటే సౌదీ నుండి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఇల్లు, కువైట్ వాళ్ళు, నేను చేసిన ఇంట్లో వాళ్ళు అయితే సౌదీ వెళ్ళగానే మొత్తం వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ మామలు, మొత్తం చుట్టాలు అందరూ వచ్చేసేవారు. రోజుకి 4-5 కోళ్ళు వండమనేవారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటే నన్ను ఎక్కడెక్కడికో మోసుకురమ్మనేవారు. ఎండాకాలం ఎంత ఎండలోనైనా అలాగే తిరగాల్సిందే. బొగ్గుల్లాగా అయిపోయాను, చాలా దారుణంగా తయారయ్యేదాన్ని నేనైతేనే. నాకైతే ఇంకా పిల్లలతో మాట్లాడడానికి కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఇక్కడ సిమ్ము సౌదీలో పనిచేయదు, కువైట్లో సిమ్ము సౌదీలో అయితే పనిచేయదు. అక్కడ సిమ్ము తీసుకొని అక్కడ వేసుకుంటేనే అక్కడ పనిచేస్తుంది. మా మామ అయితే వైఫై కలపాలి. నాకు వైఫై కలపమంటే ఆ పని చేసే కలుపుతాననేది, బట్టలు ఉతికే కలుపుతాననేది, వంట చేసే కలుపుతాననేది, అలా సాయంత్రం దాకా గడిపేసేది. నాకు చాలా చిరాకు వచ్చేసింది. పిల్లలతో 1 గంట మాట్లాడతానన్నా సరే వైఫై కలిపేది కాదు. అంత దారుణంగా నన్ను ఏడిపించేది. పనులు చేయించుకునేది కానీ కలిపేది కాదు. లాస్ట్కి ఇంకొకసారి ఇంకా 2 రోజుల్లో వెళ్తామనగా నేను రమ్మన్నారు, సౌదీ వెళ్తున్నామంటే నేను రాను, ఇంటికి పంపించాను నన్ను అంటే, నేను టికెట్ తీయను, నేను ఇంటికి పంపను, నువ్వు సౌదీ రావాల్సిందే అన్నారు. అంటే నేను రాను సౌదీ, మీరు నన్ను వదిలేండి బయటికి, నేను తనాదులు తీసుకొని బయటకని వెళ్ళిపోతానని చెప్పి నేను అనడంతో వాళ్ళు ఒప్పుకోలేదు అసలు దేనికి. తర్వాత నేను కోపం వచ్చి నేనైతే ఇంట్లోంచి వచ్చేస్తే తర్వాత వాళ్ళే తనాదులు ఇచ్చారు. ఆ విధంగా నేనైతే బయటికి రావాల్సి వచ్చింది. ఇక్కడ కువైట్ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి వస్తున్నారు అంటే ఉత్తి కారణంగా ఎవరో అయితే బయటకు రారు, ఏదో కారణం ఉంటేనే బయటకు అనేది జంప్ అవుతారు. వాళ్ళు బయటకు వచ్చైనా సరే వాళ్ళు బయట కూడా కష్టపడితేనే వాళ్ళకి డబ్బులు వచ్చి, ఉత్తినే అయినా సరే రావు. కానీ ఇంట్లో ఉన్న మీద కొంచెం ఎక్కువ వస్తాయి. ఆ ఇంట్లో భరించలేకే ఇక్కడ బయటకు వస్తారు, కానీ ఉత్తుకున్న డబ్బులకు ఆశపడి కూడా బయటకు అయితే రారు. అలా అయితే అయిందండి నా జర్నీ. నేను ఇప్పుడైతే బయట చేస్తున్నాను. ఏ ఇంట్లోనైనా చేసుకోవచ్చు, ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంట్లో చేసుకోవచ్చు.